ఏమని చెప్పాం? పురంజన పంచసహస్రం ఏదో పంచప్రస్థ పంచప్రస్థ అనే పంచప్రస్థ పంచప్రస్థ అనే అడవికి అతను వేటాడడానికి వెళ్ళారనమాట. దీన్ని ఏం చెప్తారంటే గౌరంగ ప్రభు భాషలో జీవుడు కొన్నిసార్లు ఏంటంటే తన సరైనటువంటి బుద్ధిని వదిలిపెట్టేసి, ఎందుకు ఆ బుద్ధిని వదిలిపెట్టాల్సి వచ్చిందంటే తమో రజోగుణాల యొక్క మాయ వల్ల, ప్రభావం వల్ల అతని ఏ విషయాలైతే ఏ విషయాల పట్ల ఆకర్షితులు కాకూడదో, నిషేధింపబడిన విషయాల పట్ల అతను అత్యంత ఆకర్షణతోటి వెళ్తాడనమాట. వెళ్ళినా కూడా కొంత అయినాక భగవంతుడు కరుణను, అతని అదృష్టమో మళ్ళా తన ఆ పోయిన చేతనాన్ని తెచ్చుకుంటాడు. తెలుసుకొని తన వల్ల జరిగిన అపరాధాన్ని తలుచుకొని అయ్యో అని పశ్చాత్తాపడతాడు. మళ్ళా తను సరిదిద్దుకునే ప్రయత్నాలు కూడా చేస్తాడు. దాంట్లో గురువు యొక్క పాత్ర ఎంతో విశిష్టమైంది. ఇదనమాట ఈ చాప్టర్లు చెప్పాలంటే ఈ 1 నుంచి 3 దాకా అతను రథం ఎక్కి అడవికి వెళ్ళడము, పంచప్రస్థ అనే అడవికి వెళ్ళడము, తర్వాత ఆ రథాన్ని మన ఒక జీవి యొక్క దేహాన్ని రకరకాలైనటువంటి అవయవాలు మన చేతన ఏ రకంగా మనకు ఉపయోగపడుతుంది, ఆ ఒక రథంలో ఉండే అశ్వాలే కానీ, రథ చోదకుడే కానీ, రథంలో కూర్చున్న వాడే కానీ, తర్వాత రాజు ధరించిన బాణమే కానీ, అంబులపుదే కానీ, ఆ రథం యొక్క ధ్వజాలు, ఇప్పుడు మనం ఇవన్నిటి గురించి చాలా రివైజ్ చేసుకున్నాము. తను ఓవరాల్ రివిజన్ కోసం నేను చెప్తున్నా. ఈ రకంగా చెప్తారనమాట. ఆఖరికి రథానికి ఉండే చక్రాలు ఏంటి వేటిని అవి రిప్రజెంట్ చేస్తున్నాయి, వాటిని అవి వేటిని సూచిస్తున్నాయి అనేవన్నీ ఈ 3 శ్లోకాలు చెప్తారు. 4 నుంచి 10 శ్లోకాల్లో పురంజనుడు అడవిలో ఎలా వేటాడాడు అని. అంటే ఏంటంటే జీవుడు ఈ తమో గుణంలో ఎటువంటి పనులు చేశాడు అనే విషయాలు మనకు ఈ 7 శ్లోకాల ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట. అతను ధర్మపత్నిని వదిలిపెట్టేసేసి వెళ్ళడం, అడవికి వెళ్ళడము, తర్వాత వేటాడడం చెప్తారనమాట. ఇక్కడ వేటాడడానికి స్త్రీని వేటాడడం అని అంతరార్థం అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అంటే ధర్మపత్ని ధర్మాన్ని నిర్దేశించిన రూల్స్ అన్నిటిని వదిలిపెట్టేసి ఇంద్రియ సుఖం కోసం అతను ఎట్లా ఒక పురుషుడు బయటికి వెళ్తాడో దాంతో పోల్చబడింది అనమాట. ఈ యొక్క బాణాలు ఉన్నాయి కదా, ఆ బాణాలు ఏం చెప్తారంటే బాణమును శరాలు ఇవేంటి అంటే మనలో ఉండే మమకారాలు, తర్వాత కొన్నిసార్లు మనలో ఉండే ద్వేషాలు, రాగద్వేషాలు, కరెక్ట్ చెప్పాలంటే రాగద్వేషాలని అవి ప్రతిబింబిస్తుంటాయి. తర్వాత అతనిలో రాక్షస ప్రవృత్తి పెరుగుతుంది. ఎప్పుడైతే వేటకు వెళ్తాడో అప్పుడు ఆ రాక్షస ప్రవృత్తి పెరగడం వల్ల దయా కరుణ అనేవి లేకుండా నిర్దాక్షిణ్యంగా ఎన్నో అడవుల్ని చంపేస్తాడనమాట. తన ఏమంటారు బాణాలు, వాడైన బాణాలతోటి చంపేస్తాడనమాట. అది అసలు మనకు అనుకోవచ్చు రాజులకు వేటాడేందుకు పర్మిషన్ ఉంది కదా అని, కానీ వేదాల్లో శాస్త్రాల్లో చెప్పింది పరిమితమైంది. ఎవరిని వేటాడాలి, ఎక్కడ వేటాడాలి, ఎందుకు వేటాడాలి, ఇవన్నీ మనకు శాస్త్రాలు చెప్పినప్పటికీ తన రాక్షస ప్రవృత్తి యొక్క ప్రభావం వల్ల నిర్దాక్షిణ్యంగా జంతువుల్ని చంపేస్తాడనమాట. దీంట్లో మనం చదువుకున్నట్టు ఒకటేమో ఈ కొన్ని స్పెషల్ విధులు నిర్వర్తించేందుకు జంతువుల్ని చంపచ్చు, అడవిలోనే చంపాలి. తర్వాత ఏదైతే యజ్ఞానికి ఉపయోగించబడుతుందో దాన్నే చంపాలి. ఎంత కావాలో అంతే చంపాలి. ఇదే దొరికింది కదా అవకాశము, తన చేతిలో బాణాలు విల్లు ఉందని చెప్పేసి అన్నిటినీ అడ్డదిడంగా చంపకూడదు. ఇన్ని రకాల శాస్త్రం మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుందన్నమాట. అదే రకంగా జీవుడు చూసుకుంటే మనకి భౌతిక జీవితంలో సుఖాలు అనుభవించేందుకు ఒక అవకాశం వచ్చింది కదా అని దాన్ని మితిమీరి చేయకూడదు. అది కూడా ఒక యుక్తాహార విహారస్య, అది గుర్తుంచుకొని ఆ రకంగా మనము ఎంత మటుకు అవసరమో అంత మటుకే వీటిని అనుభవించాలి. అంతేగాని దాంతోనే మన జీవితాన్ని వృధా చేసుకోవద్దు. తర్వాత మనకు ఈ వేదాల నిర్దేశాలు పాటించే వాళ్ళ యొక్క స్థితి ఏంటి, అది పాటించని వాళ్ళ స్థితి ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకున్నాం. వేదాలు పాటించే వాళ్ళు ఏంటంటే ఎటువంటి పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలకు వాళ్ళు బందీ కారు.
ఎందుకంటే వేదాల యొక్క నిర్దేశాన్ని అనుసరించి వాళ్ళు పనులు చేస్తున్నందువల్ల కర్మఫలాలు వాళ్ళను బంధించవు. కానీ ఎవరైతే వేదాల్ని పాటించరో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు అంటే వాళ్ళకు హద్దు లేకపోవడము, తర్వాత వాళ్ళ నుండి అహంకారము, తర్వాత ఈ అహంకారం ఇవన్నీ ఏంటంటే ఎందుకు వాళ్ళలో ప్రవేశిస్తుంటే గుణాల యొక్క ప్రభావం వాళ్ళ మీద విపరీతంగా ఉండడం, ముఖ్యంగా రజోతమ గుణాలతో ప్రవర్తించడం. వీటి కారణంగా వాళ్ళ యొక్క మేధస్సు అంటే ఏది మంచి ఏది చెడు అని నిర్ధారించే శక్తిని కోల్పోవడం వల్ల వాళ్ళు పతనమై ఎక్కడ పడ్డారంటే ఈ సంసార సాగరంలో ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నారనమాట. ఎప్పుడైతే ఇటువంటి నిర్దాక్షిణ్య చర్యలు జరుగుతాయో వైష్ణవులు గొప్ప వ్యక్తులు దాన్ని చూసి బాధిస్తారు అనమాట. అకారణంగా జంతువుల్ని చంపకూడదు. అందుకే భగవంతుడు సాక్షాత్తు బుద్ధుడుగా వచ్చి ఈ జీవహింసనని ఖండించారనమాట. తర్వాత పురంజన ఎప్పుడైతే వీళ్ళన్నిటినీ చంపుతాడో చంపి అతను అలసిపోతాడు. అంటే ఈ స్త్రీ వేటలో అతను అలసిపోయాడనమాట. అప్పుడు అతనికి ఇల్లు గుర్తుకొస్తుంది. 11-26 శ్లోకాలు ఏంటంటే పురంజనుడు ఇంటికి తిరిగి రావడము, ఎవరైతే భార్య బాధపడుతూ తర్వాత కోపంగా ఉందో ఆవిడని నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తాడనమాట. ఏంటి మనకు కనిపించే ఈ సాధారణమైనటువంటి అతని యొక్క చర్యలు దినచర్యలు దానికి ఎంతో గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి అంతరార్థం ఉంది. అది మనకు ఇక్కడ చక్కగా చెప్పడం జరిగింది అనమాట. అతను ఆకలి తప్పులతో ఇంటికి తిరిగి వస్తాడు. తర్వాత స్నానం చేయడము, తర్వాత చక్కగా భోజనం చేస్తాడు. చేసినాక రిలాక్స్ అయిపోతాడు అనమాట. ఎందుకంటే తగినటువంటి ఆహారం దొరికింది, రెస్ట్ దొరికింది, ఇంటికి వచ్చాడు, స్నానం చేశాడు. దీని ఏం చెప్తున్నారు అంటే తను చేసిన పాప పనులు గుర్తు చేసుకొని అతను బాధపడ్డము, అంటే మనసు విచలితమవుతుంది. అరే నేను ఇటువంటి పనులు చేశానా అని. తర్వాత వాటి ఎప్పుడైతే ఆలోచన అతను అర్థం చేసుకున్నాడో తప్పు అని వెంబడే అతను వాటిని వదిలిపెట్టి ధర్మ మార్గంలో అతను వెళ్ళడం మొదలు పెడతాడనమాట. అందుకని బ్రాహ్మణ్స్ పిలిచి ప్రాయశ్చిత్తం చేసుకోవడం అని చేస్తాడనమాట. ఈ రకంగా తర్వాత నిషేధించబడిన వస్తువులన్నీ గ్రహించడం మానేసి ఈ రకంగా తన యొక్క మార్గంలో ఆధ్యాత్మిక పయనంలో కొంచెం స్ట్రాంగ్ అవుతాడనమాట. అయినాక ఇంకా అతను ఏంటంటే తనను తను తయారు అవుతాడు, చక్కగా అలంకరించుకోవడము, ఈ గంధం పెట్టుకోవడం ఇవన్నీ చేస్తాడనమాట. పూలతోటి పూల మాలలు తయారు. దీని ఏం చెప్పారంటే ఈ రకంగా ఏ జీవి అయితే తమో గుణానికి లోపడి మేధస్సు కోల్పోయిందో ఇక్కడ ఏంటంటే ఈ ధర్మాన్ని మళ్ళా స్థాపడం వల్ల అది ధర్మంలో స్థాపడం వల్ల ఆ బుద్ధి చక్కటి మార్గంలోకి స్థిరపడింది అని చెప్తున్నారు అనమాట. తర్వాత అతను ఇవన్నీ అయినాక అతను కొంచెం సాటిస్ఫై అవుతాడు, సంతోషపడతాడు, గర్వపడతాడు. నేను చక్కగా వేట చేశాను అనేసి. ఆ తర్వాత ఇవన్నీ అయినాక అతనిలో మన్మథ భావాలు మొదలవుతాయి అన్నమాట. కానీ అతను తన సుందరమైనటువంటి భార్య ఎక్కడా కనపడదు. అంటే ఇక్కడ ఏంటంటే అతనిలో ఈ అంతర్గతమైన అర్థం ఏంటంటే అతను నుండి పాపభావాలు పాప ఇష్టమైన జీవితం అతను వదిలేశాడు. తర్వాత ఏంటంటే మళ్ళా ధర్మ మార్గంలోకి వెళ్ళేందుకు నడిచేందుకు అతను ఊవిళ్ళూరుతున్నాడు అనమాట. ఊవిళ్ళూరుతుకుంటూ అతను ఈ భార్య కోసం వెతుక్కుంటాడు కదా. భార్య అంటే ఏంటంటే ఒక్కోసారి ఏంటంటే మనకు ఈ ధర్మాన్ని బట్టి మనం ఆచరించినప్పటికీ కూడా చర్యలు ఒకసారి అంటే సడన్ గా మనకు దాని యొక్క ఫలితం కనపడదు అనమాట. అది ఇక్కడ భార్య కనపడదు. అంటే ఆయన భక్తి మార్గంలోకి వస్తున్నాడు, ధర్మ మార్గంలోకి వస్తున్నాడు, కానీ ఎవరైతే ధర్మపత్నియో ఆమె అతనికి ఎంబడే కనపడదన్నమాట. అప్పుడు పురంజనుడు మిగతా లేడీస్ని చూస్తాడు. వీళ్ళెవరంటే ఏంటంటే మనం చేసే అంతఃకరణలు, ముందు కూడా చదువుకున్న అంతఃకరణలు, అవన్నీ ఎప్పుడు అంతఃకరణలు అంటే తన పూర్వస్థితిలో ఉన్నప్పుడు చేసినటువంటి అంతఃకరణలు అనమాట. వాళ్ళందరినీ చూసి అతను అడుగుతాడనమాట, మీరు అందరు సంతోషంగా ఉన్నారా, మీ యజమానురాలు సంతోషంగా ఉందా అని అడుగుతాడు, పరామర్శిస్తాడు అనమాట. పరామర్శించడం ఏంటంటే ఇప్పుడు దానికి మనకు ఆచార్యులు చెప్పే అర్థం ఏంటి అంటే నేను ఒకవేళ
నా యొక్క స్థిరమైన బుద్ధితోటి నేను ధర్మాన్ని అనుసరిస్తే అవి నేను పూర్వం చేసినటువంటి పాపాల నుంచి నన్ను తొలగించగలవు. అంటే నేను నడిచే ధర్మ మార్గం ద్వారా నేను పూర్వంలో చేసినటువంటి పాపాలు నశిస్తాయి అన్న విశ్వాసం అన్నమాట. విశ్వాసం అతనిలో కలుగుతుంది. ఇప్పుడు చెప్తాడనమాట. ఒక చక్కటి భార్య, ఆదర్శవంతురాలైన భార్య, ఒక గురువు లాంటి తల్లి లేకపోతే ఆ ఇల్లు అడవి లాంటిది అని అతను భావనకు వస్తాడు. ఎందుకంటే ఆ భార్య కనపడకపోయేటప్పటికి అతను కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోతాడు అనమాట. అందుకని అతను ఆ భావన కలుగుతుంది అనమాట. మళ్ళా చెప్తున్నానంట, భక్తి తల్లి అంటే భగవంతుడు విష్ణువు యొక్క భక్తి, భార్య ఏంటంటే ధర్మంతో కూడుకున్నటువంటి మేధస్సు. అంతకంటే ముందు అతను తమో గుణంతో లోపడ్డ మేధస్సు, ఇప్పుడు ఏంటంటే ధర్మానికి లోపడినటువంటి మేధస్సు. అంటే మంచి చెడు నిర్ణయించే శక్తి అతనికి వచ్చిందనమాట. తర్వాత ఏం చెప్పాడంటే, ఈ ఈ నా భార్య నన్ను ఎన్నో ఆపదల నుంచి నన్ను రక్షించింది. అటువంటి భార్య ఇది. ఆమె యొక్క మేధస్సుతో ప్రతి అడుగు నన్ను కాపాడుతూ వచ్చింది అని చెప్పారనమాట. కానీ వాళ్ళు ఇన్ని చెప్తున్నా వాళ్ళు ఏం సమాధానం చెప్పకపోతే అతను అనుకుంటాడు వీళ్ళకు మేధస్సు లేదు అని చెప్పి. అప్పుడు ఎందుకు అట్లా అనుకున్నాడంటే వాళ్ళు చెప్తారనమాట, ఎక్కడుందో తెలియదు, ఎట్లా ఉందో తెలియదు, ఎందుకు ఆవిడ సరిగ్గా మంచి బట్టలు కట్టుకోలేదు, నేల మీద పడింది, వీటికన్నీ కారణాలు మాకు తెలియదు అని చెప్తారనమాట. చెప్పేటప్పటికి అప్పుడు అరే నేను చేసింది ఇంత పెద్ద పొరపాటు కదా అని అతను గ్రహించుకుంటాడనమాట. వెళ్ళి మళ్ళా ఆవిడ్ని కలవాలన్న ఆతృతోటి తర్వాత తను తిట్టుకుంటాడు అనమాట, నా మూతత్వం వల్ల నేను ఆవిడని బాధ పెట్టాను అని. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణవేణి మాత చెప్పినట్టు పూర్వ చాప్టర్లో ఆమె వెంబడి ఒక పెంపుడు జంతువులాగా ఉన్నటువంటి వాడు సడన్ గా భార్యకి చెప్పకుండా తన అడవికి పోవడము, తర్వాత ఇప్పుడు వెళ్ళి వచ్చినాక అప్పుడు గ్రహించుకుంటాడు తను చేసిన తప్పు పని. అందుకని ఏంటంటే దీన్ని చక్కటిగా ఆచార్యులు ఏం బోధించారంటే, ఎప్పుడైతే మనకు మన జీవనం తప్పని తెలుసుకుంటామో, అంటే భగవంతుని యొక్క చింతన మనలో మొదలైపోయిందో, అప్పుడు ఏంటి అంటే మన చేసిన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడడం. ఆ రకంగా మన తప్పులు తెలుసుకొని పశ్చాత్తాపడడం మనం భగవత్ మార్గంలో ముందుకు పోయింది మనకు చాలా తోడ్పడుతుంది. తప్పు తెలియని వాడు, తప్పు చేస్తే నేను తప్పు చేయట్లేదు అనుకునేవాడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళలేదన్నమాట. కాబట్టి ఆ పశ్చాత్తాపము, తన తప్పు తెలుసుకోవడము, తన మేధస్సును ఉపయోగించడం వల్ల అతను ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారనమాట. అందుకని ఏం చెప్పాడంటే 20 శ్లోకంలో, ఈ రోజు నుంచి నేను నా బుద్ధిని నేను ఈ రకమైనటువంటి భోగభాగ్యాలకు నేను ఉపయోగించను, తప్పుడు పనులకు నా మేధస్సును ఉపయోగించను అని అతను నిర్ణయించుకుంటాడు. నిర్ణయించుకొని ఆమెను చూసి ఇంకా మంచి మాటలు మాట్లాడి ఆమెను నచ్చజెప్పే ప్రయత్నాలు చేస్తాడు. దాంట్లో భాగంగా ఆవిడ పాదాలు తగులుతాడనమాట, పాదాలు పట్టుకుంటాడు. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే, ఒక వ్యక్తి, ఒక జీవి తన అహంకారాన్ని వదిలిపెట్టి గురువును ఆశ్రయించడం వంటిది ఈ పురంజని యొక్క పాదాలు పట్టుకోవడం సూచిస్తుంది అని చెప్పారనమాట. తర్వాత అతను ఆమెను తన ఒడిలోకి తీసుకొని మాట్లాడుతూ ఉంటాడనమాట. అంటే ఏంటి అంటే అతని యొక్క వదిలేసినటువంటి బుద్ధిని, మేధస్సును తిరిగి మళ్ళా అతను ఆ మేధస్సును పొందాడనమాట. పురంజనుడు రాణిని చక్కగా మాట్లాడుతూ ఆమె కోపాన్ని తగ్గించే ప్రయత్నాలు చేస్తాడు. 21 నుంచి 26. దీంట్లో ఏంటంటే ఇతను అంటాడనమాట, నేను అదే ఇందిరామాత చెప్పినట్టు, ఒక సేవకుడు తప్పు చేసినప్పుడు తండ్రి వాళ్ళ ఒక యజమానితోటి శిక్షించబడకపోవడం అతనికి చాలా దురదృష్టకరము. కానీ నువ్వు మటుకు అలా చేయకు, నువ్వు నన్ను పనిష్ చెయ్యి, నీ కోపం ద్వారా నువ్వు నన్ను శిక్షించు అని అంటాడనమాట. దానికి ఏం చెప్తారంటే అర్థము, ఒక భక్తుడు ఏమనుకుంటాడంటే, ఇటు ఏదన్నా మనకు విపత్కర పరిస్థితులు కానీ ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు భగవంతుడు ఎంతో దయతో నాకు గుణపాఠం నేర్పేందుకు ఇటువంటి పరిస్థితులు కలిగించాడు అని అనుకుంటారట. అంతేగాక ఏంటంటే, ఇంకా నేను తిరిగి ఇటువంటి పొరపాటు చేయను, నా ఇంటెలిజెన్స్ని సరైన విధంగా నేను ఉపయోగించుకుంటాను, నా మీదను చక్కటి మార్గంలో ఉపయోగించుకుంటానని అనుకుంటాడట. అనుకుని డివోటీ ఏమంటాడంటే, ఈ భగవంతుడి ద్వారా, కాలం ద్వారా ఇవ్వబడినటువంటి శిక్ష అది శిక్ష కాదు, భగవంతుని యొక్క పరిపూర్ణమైన కరుణ నాకు అని
చక్కటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాము నిన్న. తత్తేను కంపాంసు సమీక్షమాణు. భగవంతుడు ద్వారా వచ్చినటువంటి ఇటువంటి చిన్న చిన్న అవరోధాలు, ప్రతికూల పరిస్థితులు అవేంటంటే మన విశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా ఇంకా విశ్వాసంతో, ఇంకా భక్తితో మనం ప్రయత్నం చేస్తే భగవంతుని కరుణకు మనం పూర్తి పాత్రలు అవుతాం. ఆ శ్లోకాలు ఏం చెప్పారంటే, ఎట్లయితే ఒక తండ్రిని సేవించినప్పుడు చివరిదాకా ఆ కొడుకు ఆటోమేటిక్‌గా తండ్రి యొక్క ఆస్తికి ఎలా వారసుడవుతాడో, అదే రకంగా భక్తుడు తనకు జీవితంలో ఎదురైన కష్ట నష్టాలతోటి భక్తి కోల్పోకుండా, భగవంతుడి మీద విశ్వాసం కోల్పోకుండా, తన భక్తిని అట్లే జారీ చేస్తే భగవంతుని కరుణకు ప్రాప్తమవుతాడు. ఇదేమి బిజినెస్ కాదు గదా! నువ్వు నాకు కావాల్సినవి ఇస్తే నేను నిన్ను పూజిస్తా, నువ్వు నాకు ఇయ్యకపోతే నేను పూజించను కాదు. భగవంతుడు కోరుకునేది అహైతుకి అప్రతిహత ఏయాత్మ సుప్రసిద్ధి. ఏటు హేతువు లేకుండా ఆయన భక్తి చేయాలి మనం. అదనమాట. తర్వాత ఇంకేమంటాడు, నువ్వు కోపాన్ని వదిలేసేయి, నీ చక్కని ఈ ముఖార విందాన్ని నాకు చూపించు, నీ చల్లటి పలుకులు, తర్వాత నీ చిరునవ్వుతో కూడుకున్న చూడుకులు, తర్వాత నీ యొక్క కేశాలు నన్ను చాలా ఆకర్షిస్తాయి అని చెప్తున్నాడు అనమాట. ముందేమో నువ్వు నేను సర్వెంట్ అన్నాడు, ఇదన్నా అన్నాడు. తర్వాత ఏంటంటే నీ ముఖాన్ని చూపించు నాకు అని ఆమె సౌందర్యాన్ని పొగడడం మొదలు పెడతాడనమాట. అంటే ఏంటి అంటే డివోటీ అనుకుంటాడట, ఆ ఇది డెఫినెట్గా నా పూర్వ మేధస్సే, ఇప్పటికైనా అది మళ్ళా సన్మార్గంలోకి వచ్చి నాకు ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల పరిస్థితులకు వచ్చేటట్టుగా నా ప్రవర్తన ఆ రకంగా ఉండేటట్టుగా, తర్వాత నిశ్చలంగా అంటే భక్తిలో మళ్ళీ ఇటు అటు పోకుండా నిశ్చలంగా ఉండేందుకు నాకు నా బుద్ధి ఉపయోగపడుగాక. ఎట్లయితే అక్కడ భార్య గురించి అతను భార్యను ఒప్పించే ప్రయత్నం చేస్తాడో, ఇక్కడ జీవితం బుద్ధిని కూడా అట్లా అనుకుంటుంది. అంటే పొరపాటున నా బుద్ధి భ్రష్టు పట్టింది, ఇప్పుడు మళ్ళా నేను పూర్వ బుద్ధితోటి సన్మార్గంలో నడిచే అవకాశం నాకు దొరకాలి అని అనుకుంటున్నాడు అనమాట. తర్వాత ఇక్కడ ఏం చెప్తాడంటే, నిన్నెవరు బాధ పెట్టారు చెప్పు, బ్రాహ్మణులు కాక అది ఎవరైనా నేను వాళ్ళను శిక్షిస్తాను అని చెప్తాడనమాట. బ్రాహ్మణును వైష్ణవుని తప్పించి ఎవరి వల్ల నీకు కష్టం కలిగినా నువ్వు చెప్పు, నేను వాళ్ళని శిక్షిస్తాను అని చెప్పాడు. చెప్పినప్పుడు ఈ పురంజని వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు మనం చెప్పుకున్నాం. పురంజని అంటే మేధస్సు అని చెప్పుకున్నాము. పురంజనుడు అంటే ఎవరో కాదు, ప్రాచీన బరిహినే. ఇక్కడ నారదుడు పురంజన అనే ఒక క్యారెక్టర్ ద్వారా చెప్పడం జరుగుతుంది. అందుకని నారదుడు ఏంటంటే ఇక్కడ ఆయనకు ఏం చెప్తున్నాడంటే, నువ్వు సాధారణ వ్యక్తివి కాదు, నీ తాతలు ముత్తాతలు చాలా గొప్పవాళ్ళు. పృథువు ఎటువంటి వాడు అనే సాక్షాత్ భగవత్ స్వరూపుడు కదా పృథు మహారాజు అంటే. ఆయన యొక్క భగవంతుని విస్తారం, ఆయన యొక్క పాలనా శక్తితోటి వచ్చినవాడు పృథు మహారాజు. ఆయన ఎప్పుడు కూడా బ్రాహ్మణులు కానీ వైష్ణవులు కానీ ధర్మపదంలో జరుగుతున్న వాళ్ళు ఎప్పుడు కూడా ఆయన కష్టపెట్టలేదు, వాళ్ళ తరపున వాళ్ళ పట్ల అపరాధం చేయలేదు. అటువంటి వాడు నువ్వు వాళ్ళ యొక్క కరుణ కోసం చేయాలి కానీ వాళ్ళను కష్టపెట్టకూడదు అని చెప్తాడు అనమాట నారదుని. ఈ పురంజనుని ఆధారంగా ప్రాచీన పరీక్ష చెప్తాడనమాట. చెప్పి ఇక్కడ పురంజనుడు మళ్ళీ పురంజన్తో, నేను ఎప్పుడు నేను ఇలా చూడలేదు, నువ్వు బొట్టు పెట్టుకోలేదు, నువ్వు శృంగారం చేసుకోలేదు అని ఆమె యొక్క రకరకాల అవయవాల గురించి మాట్లాడతారు. బొట్టు పెట్టుకోలేదు, పెదాలకు రంగు వేసుకోలేదు, ఇవన్నీ చెప్తాడు అనమాట. ఇదంతా మనకేం సూచిస్తుంది అంటే, ఈ బుద్ధి అనేది ముందు ఆనందంగా లేదు. ఎప్పుడైతే సన్మార్గంలో ఉందో అప్పుడు ఆనందంగా ఉంటుంది. ఇంతకుముందు మనం లాస్ట్ శ్లోకంలో చదువుకున్నట్టు బుద్ధిని మనం సరిగ్గా ఉపయోగిస్తే బుద్ధి కూడా సంతోషిస్తుంది. ఈ పురంజని కూడా ఏంటంటే, అతను తమో గుణానికి లోనయ్యి ధర్మపత్నిని వదిలిపెట్టి వేటకు వెళ్ళి ఆ రకంగా వెళ్ళడంతో ఆమె ఆనందాన్ని కోల్పోయి ఆగ్రహంతో బాధతోటి నీలపడుతుంది కదా. ఆ స్థితిని ఈ శ్లోకాలు చూపిస్తున్నారు 25. లాస్ట్కి ఏం చెప్పారంటే, నేను నీ దాసుని, నువ్వు నా పట్ల దయ చూపించు అని చెప్పి, నిన్ను వదిలిపెట్టి అడవికి వెళ్ళాను, అది నా వల్ల పొరపాటు జరిగింది, కానీ నేను ఇప్పుడు మన్మథ బాణాల వల్ల నేను బాగా గాయపడ్డాను అని చెప్పి ఒక స్త్రీ యొక్క కర్తవ్యం చెప్తున్నాడు అనమాట. ఇంత విధేయుడైనటువంటి భర్తను చేరదీయకపోవడం ఎటువంటి స్త్రీకి తగదు. ముఖ్యంగా ఎవరైతే
భార్యాదాసుడైనాడో అటువంటి భర్తను భార్య ఆదరించాలి అని అక్కడ చెప్తున్నాడు. అంటే ఏంటి అంటే లాస్ట్ లాస్ట్ శ్లోక బ్యూటిఫుల్గా చెప్పేది ఏంటంటే, ఎట్లయితే భార్య తప్పు చేసినప్పటికీ తన భర్తను నిరాదరించదో, హక్కును చేర్చుకుంటుందో, అదే రకంగా మన యొక్క ఈ ధార్మిక ఇంటెలిజెన్స్ అంటే ధార్మిక మేధస్సు కూడా ఏంటి అంటే, జీవుడి వల్ల అనేక అపరాధాలు అవుతుంటాయి, అయినప్పటికీ కూడా మేధస్సు ఆయన్ని వదిలిపెట్టదు. ఎప్పటికప్పుడు దాన్ని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది, ఆదేశాలు ఇస్తుంటుంది. కానీ కొన్నిసార్లు ఏంటంటే జీవుడు ఈ రజోతమ గుణాల కారణంగా ఆ మేధస్సును ఉపయోగించక కష్టాలు పడుతుంటాడు. అదనమాట ఈరోజు మన శ్లోకం ఈ యొక్క 26వ అధ్యాయంలో మనం నేర్చుకుంది. వేటకు వెళ్ళడం అంటే సిగ్నిఫికెన్స్ ఏంటి, తర్వాత రాణికి ఉపయోగించడం, రాణిని ఆదరించి ఆమె కోపాన్ని తగ్గించే ప్రయత్నాలు, అంటే మనిషిలో చేసుకున్న తప్పులు తెలుసుకొని తప్పు సరిదిద్దుకునేందుకు భగవంతుని వేడుకునేందుకు దానికి ఒక మాధ్యమంగా గురువును ఆశ్రయించడం, గురువు కరుణ తీసుకొని గురువు యొక్క రికమెండేషన్ ద్వారా భగవంతుని పొందే ప్రయత్నాలు చేయడం. అదనమాట మనకు ఈ పాఠం ద్వారా నేర్చుకునే గొప్ప పాఠం. హరే కృష్ణ. ఓకే మాతాజీ. హరే కృష్ణ.